మెగా ఫ్యాన్స్ ఫస్ట్ అందరూ కోపడతారేమో. అందరూ ఫస్ట్ డూప్ అంటే సినిమా చూస్తే మీకు అర్థమైంది డూప్ అంటే ఏంటి అని. యాజ్ ఏ మెగా ఫ్యాన్గా చెప్తున్నా, చాలా 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 డిసప్పాయింటెడ్ నేను బికాస్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ శంకర్ గారు. స్టోరీ, ఈ స్టోరీ ఎలా అనుకుని రాశారో తెలియదు, కానీ అవుట్పుట్ మాత్రం నాకు అసలు ఆ స్టోరీ కంటెంట్ అసలు నచ్చలేదు. ఎందుకంటే సింపుల్ రివెంజ్ స్టోరీని తిప్పి నియర్లీ 400 crores పెట్టి బడ్జెట్ పెట్టి తీసే అంత సినిమా కాదు అనే ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. స్టోరీ వైజ్ ఓకే, కొంచెం ఏదో తీయాలి, పాలిటిక్స్లో ఏదో రుద్దుతున్నారు, పాలిటిక్స్ ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి తీయాలి అని తీశారు అనే ఫీలింగ్ అయితే అనిపించింది. మెయిన్గా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఎస్జే సూర్య గారు కుమ్మేశారు. అసలు ఎంత నవ్వుకుంటామో అంతే, అబ్బా ఏం చేశాడు ఈ సీన్ని అనే ఫీలింగ్ వస్తుంది. సముద్రగని గారు కావచ్చు, చరణ్ కావచ్చు, అంజలి గారు కావచ్చు, ఓవరాల్ యాక్టర్స్ అందరూ కుమ్మేశారు. అసలు మెయిన్గా తమన్ మామ మొన్నే ఒక డైలాగ్ వేశాడు, రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ ఉంటే బాలయ్య బాబుకి నేను ఉన్నానని. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. దీంట్లో 1 or 2 సాంగ్స్ చాలా ఇంప్రెస్ చేస్తాయి. రిమైనింగ్ థింగ్స్ ఏంటంటే పెద్దగా అనిపించదు అసలు. బీజిఎమ్స్ కానీ కొన్ని చోట్ల అయితే చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా బీజిఎం కూడా సినిమా నిలబెడుతుంది అని ఒక ఇది ఉంది. సో అది కూడా అక్కడ వర్కౌట్ కాలేదు. ప్రొడక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్లో ఉన్న లొకేషన్స్ కావచ్చు, ఇంకా వగేరా అన్నీ మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా చూసుకున్నట్టయితే నాకైతే ఏదో పండగ కాబట్టి వెళ్ళి సినిమా చూడొచ్చు, అది కూడా చరణ్ కోసం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా యావరేజ్ సినిమా అయితే. థియేటర్కి వెళ్ళండి, ప్రతి సినిమాని చూడండి, ఎందుకంటే అందరం టాలీవుడ్ బానిసలం కాబట్టి. అండ్ వన్ మోర్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. భారతీ 2 అవును, ఆఫ్టర్ భారతీ 2 కానీ అంతకుముందు కొన్ని సినిమాలు ఆడలేదు కదా, ఇది కంబ్యాకే. ఏపీ పాలిటిక్స్లో కొన్ని మీకు కనిపిస్తాయి ఈ సినిమాలో. చుమ్మా మంత్రి అంటాము, అట్లా తర్వాత గుండు కొట్టేసేయటం వాళ్ళకి, ఇదంతా కూడాను ఈ సినిమాలో అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు. అది ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అది నువ్వు సీఎంగా 5 సంవత్సరాలు ఉంటావేమో, నేను ఐఏఎస్గా అవును చచ్చేదాకా కాదు, నా పదవి 60 ఏళ్ళు ఉంటుంది, అప్పటి వరకు ఉంటానంటాడు. అవునవును నిజంగానే ప్రూవ్ అయింది, సినిమాలో ప్రూవ్ అయింది. ఒక ఎలక్షన్ అధికారి కరెక్ట్గా తన విధులను నిర్వర్తిస్తే సీఎం కాదు పిఎం కూడా ఏం చేయలేడు అని చెప్పి నిరూపించాడు ఈ సినిమాలో. కరెక్ట్గా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కరెక్ట్గా తను వర్క్ చేస్తే ఎవడు ఏమీ పీకలేడు అని చూపించాడు. ఇది మన ఎస్జే సూర్య అది సరిపోతే సినిమా యాక్టింగ్ ఏం మాట్లాడుతున్నావు భయ్యా, అంతకన్నా బాగా చేశాడు, తగ్గేది లేదు. ఓకేనా? అంటే పుష్ప 2తో కంపేర్ చేయలేము ఈ సినిమాని. ఈ సంక్రాంతి అనేది పెద్ద పండుగ. ఈ ఇంకొక 4 సినిమాలు వచ్చినా కానీ ఏ సినిమా కలెక్షన్స్ ఆ సినిమాకు ఉంటాయి. వస్తున్నాయి 3 సినిమాలే కదా, సంక్రాంతికి వస్తున్నాము, డాకు మహారాజు, గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలే వస్తున్నాయి. ఈ 3 షేర్ చేసుకుంటారు ఉన్న మార్కెట్ మొత్తం. తర్వాత వచ్చిన సినిమా కదా రామ్ చరణ్ గారిది, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అంటే అంటే రామ్ చరణ్ ప్రతి సినిమాకి తను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా మీకు కనిపిస్తుంది ఎంత బాగా చేసాడు అనేది. ఈ సినిమాలో కూడా చేస్తుంది. రామ్ చరణ్ డైరెక్టర్స్ హీరో. ఓవరాల్గా మూవీలో హైలైట్ ఏంటంటే అదే, ఇప్పుడు ఒకే ఒక్కళ్ళు కలెక్టర్ ఏ విధంగా ఉంటే ఒకే ఒక్కళ్ళ కలెక్టర్ కాదు, ఒకే ఒక్కళ్ళు ఒకరోజు ముఖ్యమంత్రి చేస్తే ఏ విధంగా కరప్షన్ ఆపచ్చో చూపించాడు కదా. ఒక కలెక్టరు ఒక ఎలక్ట్రికల్ అధికారి అయితే ఆ అధికారికి కరెక్ట్గా తన గవర్నమెంట్ విధులు సక్రమంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించాడు. రేటింగ్ ఎంత? 5 out of 5. అనే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. సినిమా అయితే మాత్రం మన ఫుల్ మీల్స్ సినిమానే చెప్పాలన్నమాట. సినిమా ఎస్పెషల్ అల్టిమేట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం అన్న. ఇది ఏంటంటే మెయిన్ ఒక ఎంటర్టైన్మెంట్, ఐటమ్ సాంగులు, ఎలివేషన్లు ఈ కాదన్న, సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అనమాట. ఈ సినిమా అయితే రామ్ చరణ్ అన్న ఎరగదీశాడు. అసలుకి శంకర్ గారు సీన్స్ చూస్తూ ఉంటే ఒక్కళ్ళు మనకి ఎలా గూస్ బంప్స్ వస్తాయి, దానికి డబుల్ వస్తాయన్న. అసలుకి ఎలక్షన్ కమిషనర్ పాత్ర, అసలుకి ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్లు రామ్ చరణ్ అన్న చేస్తూ ఉంటే అసలుకి ట్విస్ట్ మీద ట్విస్ట్, ఒక ట్విస్ట్ నుంచి బయటకు వచ్చే లోపల ఇంకో ట్విస్ట్ కనబడుతుంది.
నాకైతే అల్టిమేట్ అన్న ఇంటర్వెల్మెంట్ ఉంటుంది, సీఎం అనౌన్స్మెంట్ చేస్తారు రామ్ చరణ్, అదైతే అసలు సినిమాకే హైలైట్ అన్న. నేను అక్కడే క్లైమాక్స్ అనుకున్నాను, దానికి మించిన క్లైమాక్స్ ఉందన్న. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ సాంగ్స్ అన్న అసలుకి కొత్తగా చూసినట్టుందన్న. సాంగ్స్కే ఒక కొత్త రూపం తీసుకొచ్చాడనమాట శంకర్. అప్పట్లో జీన్స్ ప్రేమికుడు ఎలా తీసాడో దాన్ని మించినట్టు దోపు సాంగ్ కానీ జరగండి సాంగ్స్ కానీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతామన్న. ఇంకా 3D గ్లాస్ చేసుకొని చూస్తే మాత్రం మెస్మరైజ్ అయిపోతామన్న. వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ అన్న. రామ్ చరణ్కి ఈక్వల్గా అతనికి మనకి ఎస్జే సూర్య అతనికి అతని డైలాగులు చెప్తా ఉంటే అతనికి మెంటల్ వస్తూ ఉంది బ్రో. అతనికి ఆయన యాక్షన్ కన్నా ఆయన వాయిస్కే ఇచ్చేయచ్చు బ్రో, అంత బాగుందన్నమాట. ఎస్జే సూర్య కానీ రామ్ చరణ్ గారు కాంబినేషన్ సీన్స్ అయితే అల్టిమేట్లీ గూస్ బంప్స్ అన్న. సీజ్ ద లారీ, దీంట్లో వచ్చేసి సీజ్ ద ఇది షిప్ అంటాడు, ప్లస్ ఇంకోటి సీజ్ ద కంటైనర్ అంటాడు అనమాట. ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారనమాట. కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ గారిని కానీ ప్రిఫరెన్స్ తీసుకొని తీశారన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫుల్ ఏపీ పాలిటిక్స్ ఉందన్న. ఒక ఎలక్షన్ కమిషనర్గా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏం చేయొచ్చు, సీఎంకి లేని పవర్లు కానీ ఐఏఎస్ ఐపీఎస్లకు ఉంటాయి. అదైతే క్లియర్ కట్గా చూపించాడన్న. శంకర్ తన మార్కును నిరూపించుకున్నాడన్న. ఒకే ఒక్కడి తర్వాత ఇటువంటి సినిమా వచ్చిందంటే చాలా గ్రేట్ అన్న. ఏదన్నా అది లేదన్న, అంటే అక్కడక్కడ కొద్దిగా కట్ చేశారనమాట. అంటే సోషల్ మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్తున్నప్పుడు కొన్ని కట్ చేసేసారనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఐటమ్ సాంగ్స్ ఎలివేషన్లు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సోషల్ కంటెంట్ మనకి ఒకే ఒక్కడు ఎలా ఉంటుందో, ఎలా గూస్ బంప్స్ వస్తుందో అలా వస్తుందన్న ఈ సినిమా. క్లైమాక్స్ అయితే అరాచకం బ్రో. థ్యాంక్ యూ రామ్ చరణ్.